నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఆరోగ్య కారణాలతో వార్తల్లో నిలిచారు. భుజం నొప్పి ఇటీవల ఎదురైన అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఆయన 20 రోజుల పాటు కేరళలో ఉండి ప్రకృతి చికిత్స, న్యాచురోపతి, ఆయుర్వేద పంచకర్మ వైద్యం చేయించుకోనున్నట్లు తాజాగా తెలుస్తోంది. ఆగస్టు 21న కేరళకు బయలుదేరి సెప్టెంబర్ 10 తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశం ఉందని కథనాలు పేర్కొంటున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ కేరళనే ఎందుకు ఎంచుకున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఆయన భుజం సమస్యతో బాధపడుతూ జూలై 11న ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థివాల బృందం ఈ ఆపరేషన్ చేసినట్లు కథనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత కూడా భుజం నొప్పి పూర్తిగా తగ్గకపోవడంతో వైద్యులు విశ్రాంతి సూచించినప్పటికీ పవన్ తన రాజకీయ బాధ్యతలను కొనసాగిస్తూ వచ్చారు. ఇటీవల ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల సమయంలో భుజం నొప్పితో పాటు తీవ్ర జ్వరం రావడంతో ఆయన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని కాకినాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల తర్వాత శరీరానికి పూర్తి స్థాయి విశ్రాంతి, రీహాబిలిటేషన్ అవసరమని భావించిన నేపథ్యంలో ఆయుర్వేదం, న్యాచురోపతి వైపు పవన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ఉన్న ఖచ్చితమైన వైద్య సమస్య లేదా చికిత్స ఫలితాల గురించి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. కేరళను ఎంచుకోవడానికి మరో కారణం అక్కడి ఆయుర్వేద వైద్యానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు. ముఖ్యంగా పంచకర్మ వంటి సంప్రదాయ ఆయుర్వేద చికిత్సలు శరీరానికి విశ్రాంతి, పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తారు. అయితే ఇలాంటి చికిత్సలు శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం అని భావించడం సరికాదు. పవన్ ఇప్పటికే శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఇప్పుడు కేరళలో తీసుకోబోయే చికిత్సను రికవరీ, పునరావాస ప్రక్రియలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ 20 రోజుల పాటు రాష్ట్రానికి దూరంగా ఉండటం రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తోంది. ఆయన నిర్వహిస్తున్న శాఖల బాధ్యతలను ఎవరు చూస్తారనే దానిపై కూడా ప్రచారం జరుగుతోంది. సీనియర్ మంత్రి నాదెండ్ల మనోహర్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే సమాచారం వినిపిస్తున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన లేదని కథనాలు చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే ఇది కేవలం కేరళ పర్యటన కాదు, పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందనే సంకేతంగా కనిపిస్తోంది. ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ బాధ్యతలు, మరోవైపు సినిమాలకు సంబంధించిన పనులు, గత ఎన్నికల సమయంలో ఎదురైన శారీరక ఒత్తిడి, ఇవన్నీ ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండొచ్చు. అందుకే 20 రోజుల పాటు పూర్తి స్థాయిలో చికిత్స, విశ్రాంతి తీసుకోవడం ఆయనకు అవసరమైన నిర్ణయంగా కనిపిస్తోంది. అయితే చివరకు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, చికిత్స తర్వాత ఎప్పుడు పూర్తి స్థాయిలో విధుల్లోకి వస్తారు అనే విషయాలపై అధికారిక సమాచారం కోసం వేచి చూడాల్సిందే.